నిశిత శస్త్ర శరాసన ధారిణ. తారకాసుర సంహారంలో ఆయన ప్రధాన సైన్యాధ్యక్షుడిగా దేవసేనాన్ని నడిపించినటువంటి ఒక బ్రహ్మశక్తిగా, సుబ్రహ్మణ్య శక్తిగా, శివుడికి కూడా గురోపదేశం చేసినటువంటి శివగురు తత్వాన్ని పొందినటువంటి ఒక మహాశక్తిగా, శరవణోద్భవం, ముందు శివసుతుడు అనే దానికంటే కూడా శరవణ భవుడు అని ఆయనకు పేరు. ఎందుకు అంటే అమ్మవారు గర్భంలో ఆయన జన్మించకపోయినా గర్భవాసాన్ని నేను అనుభవించను, కానీ నీకు మాతృత్వాన్ని కలగజేసేటువంటి జన్మను నేను ఇస్తాను అని అమ్మవారికి వరమిచ్చినటువంటి సనక సనందుడు. ఈ యొక్క శరవణములు అంటే అమ్మవారు పూర్వం అవతారమైనటువంటి ఆ శరవణ తటాకంలో ఆ శరవణముల యందు ఆకారాన్ని ధరించినటువంటి వాడే శరవణోద్భవం ఈశసుతం. మళ్ళీ అక్కడ రెండో పదాన్ని ఈశసుతం పెట్టారు. సాక్షాత్తు శివరేతస్సు నుంచి వచ్చినప్పటికీ కూడా శరవణోద్భవుడు. పైగా ఆయన యోనిజుడు కాదు, అయోనిజుడు, బ్రహ్మ. సుబ్రహ్మణ్యుడు అంటేనే ఆయన సాక్షాత్తు మూర్తిభవించినటువంటి పరబ్రహ్మస్వరూపం. కాబట్టి మనం సుబ్రహ్మణ్యారాధన ఎందుకు చెయ్యాలి అంటే, ఈరోజు జ్యోతిష్య విధానంలో చాలా రకాల సంతాన సర్పదోష, రకరకాలైనటువంటి దాంపత్య దోషాలు, సమైక్యత లేకపోవటం, మైత్రి భావన లేకపోవటం, ఇన్నిటికంటే కూడా ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి అంటే బుద్ధిలో నిష్ఠ లేకపోవటం. ఆ నిష్ఠను మనకు ఎవరిస్తున్నారు అంటే శ్రద్ధ రూపాన్ని ఇచ్చేటువంటి దేవత సుబ్రహ్మణ్య దేవత. ఆయన బాలరూపంలో స్కందం గర్భ పరిశ్రమ అని రామాయణం మనకు చెప్తున్నటువంటి వ్యాఖ్యానం. ఆయన ఏదైతే ఈరోజు సంతానపు బాధలు అనుభవిస్తూ ఉన్నామో, సంతానం లేకపోవడానికి కారణమైనటువంటి అనేక కారణాలని, దోషాలని తీసేటువంటి బ్రహ్మస్వరూపం. దంపతి సఖ్యత లేకుండా ఉన్నటువంటి రూపాన్ని సఖ్యత కలిగించేటువంటి రూపం. వార్ధక్యంలో బలాన్ని ఇచ్చేటువంటి రూపం. యజ్ఞాశ్రమాన్ని ఆశ్రయించి జ్ఞాన మార్గంలో మోక్షాన్ని ఇచ్చేటువంటి రూపం. శివుడికి కూడా అగమ్యమైనటువంటి పరిస్థితుల్లో బ్రహ్మతత్వాన్ని బోధించినటువంటి రూపం. అంతేందుకు కుమారీల భట్టుగా అవతరించి సాక్షాత్తు శంకర భగవత్పాదులకు ఒక మార్గ నిర్దేశం, అంటే వీరు వేదాంత ప్రతిష్టాపన చేయడానికి ముందే బౌద్ధ మతాన్ని తుడిచిపెట్టినటువంటి రూపం సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపం. అటువంటి దివ్య అద్భుతమైనటువంటి మహావతార వైశిష్ట్యాన్ని మనం తలుచుకోవటమే కాక, ఒక 6 రోజులు రోజుకు 1,00,000 చొప్పున అక్షర లక్ష చేయటము అంటే 1,00,000 శబ్దానికి అర్థం ఏమిటంటే పూర్ణం, లక్షణం, ఆకర్షణ. అక్ష అనేటువంటి శబ్దం అందులో ఉన్నది కనుక దేన్నైనా మనము మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే మనం లక్షణమైనటువంటి లక్షితమైనటువంటి స్వరూపం. లక్ష్యము అంటే లక్షితం, ఏమి అది లక్ష్య కాదు. నిజానికి ఒక ఏమిని మనం టార్గెట్ రీచ్ కావడానికి లక్ష్య అంటున్నాం. అది సంఖ్యలో ఇచ్చేటప్పుడు అదే సంఖ్యాశాస్త్రముగా అయితే మీ బుద్ధిని టార్గెట్ రీచ్ కావాలి. అలాగా 6 విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సంఖ్యాశాస్త్రం మనకు ఆధ్యాత్మికత. ఒకటి సుదర్శనం, ఆయన షట్కోణ సంస్థితులు. ఇంకొకటి శరవణ భవుడు, ఈయన షణ్ముఖుడు. అమ్మవారు షట్చక్రపురాధీశ్వరి. ఈ ముగ్గురు కూడా పరబ్రహ్మస్వరూపాలు. ఈ ముగ్గురును ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా సనాతన ధర్మ అనుయాయులమైనటువంటి మనకు ధర్మ భ్రష్టత్వం కలగకుండా కాపాడుతూ జన్మ సార్థక్యాన్ని కూడా ఇచ్చేటువంటి అద్భుతమైన దేవతా రూపాలను మనకు అవతరింప చేసినటువంటి మన సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో అది ఈవేళ ఇక్కడ మనం శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారులను బ్రహ్మచారి గృహస్థ యదు రూపాలలో అర్చించి, ఇప్పుడు అర్చించాం కదండి,
ఇప్పుడు మనం అగ్ని రూపంలో బ్రహ్మస్వరూపంలో సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం, సుబ్రహ్మణ్యుడు అంటే వేదం ఏం చెప్తున్నది? ఓం. ప్రణవాకారుడే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడే ప్రణవాకారుడు. కాబట్టి సుబ్రహ్మణ్య అని మనం అన్నాము అంటే ఎదురు ఉపాసించేటువంటి ప్రణవంతో సమానం. సుబ్రహ్మణ్య అని మనం అన్నాము అంటే గృహస్థులు ఉపాసించేటువంటి శివపార్వతులతో సమానం. సుబ్రహ్మణ్య అన్నాము అంటే బ్రహ్మచారులు అధ్యయనం చేసేటువంటి వేదముతో సమానం. కాబట్టి వేదరూపం శివపార్వతుల స్వరూపం, అందుకే శరవణోద్భవమీశ సుఖం భజే అన్నారు. కాబట్టి మనం ఎదురు ఉపాసించేటువంటిది ప్రణవం. అక్కడ నామం ఏమి లేదు. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ అని ఆ సనాతనుడైనటువంటి పినాకహస్తుడైనటువంటి యక్షస్వరూపుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఎదురు ప్రణవంగా దంపతులు శివపార్వతులుగా బ్రహ్మచారులైనటువంటి వారు వేద మంత్రాత్మకంగా ఉపదేశిస్తారు. అందరికీ కూడా వేదము అనేటువంటి పదం ఎక్కడున్నది అంటే సుబ్రహ్మణ్య అనేటువంటి పదంలో ఉన్నది కనుక కాలాతీతం కాకుండా అందరూ మీరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శరవణ భవ సుబ్రహ్మణ్యం అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. మనం స్వామివారిని ఆ యొక్క బ్రహ్మ తేజస్సును దర్శించి ధరించేటువంటి దివ్య మహదైనటువంటి మహత్వపూర్వమైనటువంటి అవకాశాన్ని పొంది ధరించుదురుగాక. శారదా చంద్రమౌళేశ్వరులు ఎప్పుడూ కూడా ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మనల్ని భాగస్వాములు చేస్తూ ఆశీర్వదించాలి అని సభారూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మనసా వాచా కర్మణ నమస్కరిస్తూ అందరికీ ఆశీర్వచనాలు తెలియజేస్తూ స్వస్తి స్వస్తి న్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర మహాదేవ. శరవణ భవాయ నమః. స్వాముల వారు చాలా మంచిగా సుబ్రహ్మణ్య స్వామి గురించి అందరం కళ్యాణ్ చెప్పారు. చాలా మంచిది. పద్మావతి పశుపతి పరిణీల బలాబుధ అశ్వాజివ సవిత్వసే. ఇప్పుడు ముందుకు వస్త్రహోమం. ఓం యువ సువాస పరిపీతాక తందేరాస కవచ ఉన్నజంతే స్నాభువనసారే వదంతాత్మో జగతి భక్త ప్రథమా దేవ్యో దిగకే సర్వాంధరం సర్వాసరాదుధాన్యః. ఓం వాససాదీక్షరవి సౌమ్యం వైక్షోమం దేవతయా సోమమేవ దేవత ఉపైతిరో దీక్షతే సోమస్య ధనోరధనుమన్మే తాహీత్యాహ స్వామేవ దేవతాముపైత్యథ ఆశుభమేవైతానాశాస్తే. ఏదరవరదత్తరరిపేరశ్రుమధురగాయో అవస్థిరమగమత్తనష్టమేట్టస్తోకాయ ధనజాజమృణజా సహస్రదంగస్తరదంగువాణం రహల్లభిరంగహద్రుగ్రం మృణాచరిత్రే రుద్రస్తమానో అన్యంతే అత్తంతి భవంతు సేనా. భక్తమహిమనమహిమనస్సుమనాభమే వృత్తాజుదండిసాయ కృత్యం వతాన ఆచరపినాగం విప్రదాతే. అర్హల్ విభర్షిసాధకాదిధన్వ అర్హన్నష్టం జగదం విశ్వరూప అర్హల్ విదల్వరసే విశ్వమభువం. నమామోజీజో రుద్రస్తతస్సి స్వరగ్నే రుద్రో అసురో మహోరివస్వకం సర్ధమారుదం వృక్షరీధురే తమ్మాదీరుణీర్యాషతంగజత్తం పూజావిదతపాదనుత్పనా. ఆదానమజ్ఞానస్య రుద్రగౌరోదారగౌ సజ్జరసంహోదస్య అగ్నిం పురాతనచత్రోర్యర్థాద్యరణ్యరూప తమసే గృణాత్మ. ఓం సాం సీం సౌం సౌ శరణో సుబ్రహ్మణ్యాయ స్వాహ. వస్త్రాహుతం సమర్పయామి నమః స్వాహా.
శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః పుష్పమాలాన్ సమర్పయామి నమః స్వాహా గంధారాంబురాధరుడా నిత్యపుట్టాంబరేషణే శ్రీజం మహావల్లీ భవసేనాథమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః గంధాహుత సమర్పయామి లక్ష్మీ సమద్యే అహోరాత్రే పార్శ్వే భద్రాణి రూపం హర్షిలోద్యాత్ స్వాహా బ్రహ్మణ్యేశ్వరాయ నమః హరిద్ర కుంభలో సమర్పయామి భజతు అలక్ష్మీ మే నశ్యతు ఓం శ్రీ గురుభ్యో నమః చాలు గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వల్హోదవిశ్రీదసావరం స్వాహా అగ్నా విఘ్నా సదోషదేవావర్ధందు లాంగిరః ద్యుమ్నే బాజే విరాగతగ్స్వాహా పాదశ్చ మే ప్రథమశ్చ మే ప్రజరశ్చ మే ప్రసరశ్చ మే భేదశ్చ మే నృశ్చ మే శరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే సుదుశ్చ మే జ్యోతిశ్చ మే ధువశ్చ మే ప్రాణశ్చ మే బాణశ్చ మే జ్ఞానశ్చ మే సశ్చ మే సుప్తంచ మహాభూతంచ మే వాశ్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే బలంచ భవోదశ్చ మే సహశ్చ మహాగశ్చ మే జరాజర ఆత్మాద మే ధనుశ్చ మే తన్మజ మే పర్వత మే గానిజ మే స్థానిజ మే పరోగూఢ మే శరీరానిజ మే జైత్యంచ మహాధిపత్యంచ మే మల్లశ్చ మే భామశ్చ మే వశ్చ మే మశ్చ మే ధర్మాజ మే మహిమాజ మే పరిమాజ మే ప్రతిమాజ మే పాజ మే త్రాగుజాజ మే వృద్ధంచ మే సత్యంచ మే శ్రద్ధాచ మే జగశ్చ మే ధనంచ మే వదశ్చ మే విరశ్చ మే క్రీడాచ మే మోదశ్చ మే ఛాదంచ మే జలిష్యమానంచ మే సుహృదంచ మే విద్యంచ మే వేద్యంచ మే బోధంచ మే భవిష్యచ్చ మే కృతంచ మే కృత్యశ్చ మే మదిశ్చ మే సుమదిశ్చ మే సంచ మే మజశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే కామశ్చ మే సోమరసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే రసశ్చ మే భగశ్చ మే త్రివిధంచ మే రంగాయ మే భర్తాయ మే క్షేమశ్చ మే త్రిదశ్చ మే విశ్వంచ మే సంవశ్చ మే జ్ఞానంచ మే సోశ్చ మే ప్రదోష మే శ్రీలంచ మే హృదంచ మే మృదంచ మే యక్ష్మంచ మే నామరచ్చ మే ధీవాదశ్చ మే ధీర్ఘాయుక్తంచ మే నమిత్రంచ మే సుఖంచ మే సుఖినంచ మే సూడాజ మే శతులంచ మే ఊర్ధ మే సుహృదాజ మే మజశ్చ మే హృదశ్చ మే హృదల్చ మే మధుర మే సద్గశ్చ మే రవేదశ్చ మే గురుశ్చ మే వృద్ధశ్చ మే పంచమహాత్మత్తంచ మే రజశ్చ మే రాజశ్చ మే భట్టంచ మే పుట్టశ్చ మే విబుధ మే ప్రబుధ మే బహుధ మే భూరశ్చ మే భూర్ణల్చ మే భూర్ణరల్చ మే క్షురశ్చ మే భూరభాశ్చ మే నల్చ మే క్షుచ్చ మే యమాశ్చ మే మాఘాశ్చ మే త్రిలాశ్చ మే బుద్ధాశ్చ మే కల్వాశ్చ మే భూధూమాశ్చ మే వశరాశ్చ మే ప్రియంకవశ్చ మే నవశ్చ మే శ్యామాగాశ్చ మే నీవారాశ్చ మే అష్టాచ మే మృత్తికాచ మే గురుశ్చ మే పర్వతాశ్చ మే శిఖరాశ్చ మే వనస్పతిశ్చ మే గణ్యంచ మే యశ్చ మే సూరంచ మే ధ్రువశ్చ మే సామంచ మే లోహంచ మే క్లిశ్చ మహాకశ్చ మే ఓషధయశ్చ మే వృత్తమచ్చంచ మే వృత్తమచ్చంచ మే రాజాస మే వర్ధమారణ్యాస యజ్ఞేన కల్పంతా విత్తంచ మే విద్యశ్చ మే భూతంచ మే భూరశ్చ మే వసుధ మే వసుధ
युधश्च मे गतश्च मे अग्निश्च मे इन्द्रश्च मे देवश्च मे इन्द्रश्च मे दविदाय मे सरस्वतीर् मे इन्द्रश्च मे भूराय मे इन्द्रश्च मे बृहस्पतिश्च मे इन्द्रश्च मे विद्रश्च मे इन्द्रश्च मे वरुणश्च मे इन्द्रश्च मे दण्डाय मे इन्द्रश्च मे धाताय मे इन्द्रश्च मे विष्णुश्च मे इन्द्रश्च मे विरोध मे इन्द्रश्च मे भरतश्च मे इन्द्रश्च मे विश्वेद मे देवाय इन्द्रश्च मे वेद मे इन्द्रश्च मे अन्तरिक्षं मे इन्द्रश्च मे देवश्च मे इन्द्रश्च मे इन्द्रश्च मे मूर्ताय मे इन्द्रश्च मे प्रजापतिश्च मे इन्द्रश्च मे अगुंसश्च मे रश्मिश्च मे दारश्च मे दिवश्च मे नागुंसश्च मे अन्तर्यामश्च मे इन्द्रवायवश्च मे मैत्रा वर्णश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्दीरमाग्रहश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मे ग्रहाश्च मे इन्द्राग्निश्च मे वैश्वदेवश्च मे वरुध्वतीरास वाहेन्द्रश्च मे आदित्यश्च मे दावित्रश्च मे दानश्चतुश्च मे भोग्नश्च मे भाद्रीवदश्च मे हार्योधनश्च मे यल्पश्च मे परिहिश्च मे वेदश्च मे दृष्टिजाश्च मे समजाश्च मे प्रागारश्च मे सर्वश्च मे वरवाश्च मे विनखमनीत मे भुवनकलशश्च मे वायव्यान्च मे भूतमर्थम नियश्च मे आग्नेयेर्धञ्च मे हविर्दानञ्च मे गृहाश्च मे नभश्च मे वरदाश्च मे वरदाश्च मे वरदश्च मे सखागारश्च मे अग्निश्च मे कर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे समेरश्च मे धर्मेश्च मे धरिश्च मे धरिश्च मे द्यौश्च मे रक्वरे रङ्गविलासश्च मे यज्ञेन कल्पं दामृतश्च मे दामद मे एतश्च मे दीक्षाश्च मे तपश्च मे व्रतश्च मे एतश्च मे होरात्रजार वृद्धावृगन्धरेत मे ऋग्वेद कल्पेता गर्भाश्च मे वत्साच मे तपश्च मे जपेत मे सत्यवाक्च मे तच्चोरीच मे पञ्जाबिश्च मे पञ्जाबीच मे त्रिवत्सश्च मे त्रिवत्साच मे त्रियवाच मे त्रिवरीच मे भट्टवाच मे भट्टोरीच मे मुखाच मे मदाच मे रघवश्च मे वेहश्च मे रत्नाच मे वेदश्च भानो जिज्ञेन कल्पता ध्यानो जिज्ञेन कल्पताम् अभानो जिज्ञेन ध्यानो जिज्ञेन कल्पताम् चतुर्यज्ञेन कल्पताम् तिस्रोत्रम् यज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पताम् वाग्यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञेन कल्पताम् एकादशमे त्रिसहस्रमे पञ्चदशमे शतदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे दशमे नवदशतमजेकविंशतिस्तमे त्रयोविंशतिस्तमे पञ्चविंशतिस्तमे सप्तविंशतिस्तमे षड्विंशतिस्तमे षष्ठमे त्रयस्त्रिंशत्तमे षडशष्टमे नवदशमे द्वादशमे नवदशमे विंशतिस्तमे षड्विंशतिस्तमे अष्टाविंशतिस्तमे द्वात्रिंशत्तमे षट्त्रिंशत्तमे षट्टाधिकविंशत्तमे षट्चत्वारिंशत्तमे अष्टादशाधिकविंशत्तमे नमो आदित्याधिपते नव
तन्मे शिवपदस्तस्य ध्वंसभय संजर ओम साम गुहो दाता गुहो भोक्ता गुहः सर्वमिदं जगते गुहो ओम श्री पद्मपत पांचरास्ताय स्वाहा ओम सरस्वती सरस्वती सरस्वती